6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుకుందాం. ఆరాధన వర్తమానంగా దేవుడు మనతో మాట్లాడే మాటలు మీకా గ్రంథం, ది బుక్ ఆఫ్ మీకా, చాప్టర్ 6 వర్స్ 6, 7 or 8. ఈ యొక్క వచనాలు చదువుకుని ఆరాధన వర్తమానాన్ని మనము ధ్యానిద్దాం. నేను చదువుతాను. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తున, నా పరిహారములకై నా గర్భఫలమును నేనిత్తున. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని యొక్క వాక్యం కోసం, వాక్యానికి దేవుడు సహాయం చేయగలరా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామం బట్టి స్తోత్రాలు ప్రభు. గత నెలంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడాము. మొదటి తారీఖు మార్చి నెలలో మమ్మల్ని అందరినీ పునరుద్ధాన దినంలో ప్రవేశపెట్టావు ప్రభా. నీ వాక్యం రెండంచుల ఖడ్గం, నీ వాక్యం జీవము కలిగినది, నీ వాక్యం బలము కలిగినది, ఎటువంటి ఖడ్గము కంటే వాడగలిగినది, ప్రాణాత్మలను కీళ్ళను విభజించేది, హృదయం యొక్క తలంపులను ఆలోచనలు సరిచేసేదని ఎబ్రీ 4:12 మీరు సెలవిచ్చారు ప్రభు. అలాంటి వాక్యాన్ని మేము నేర్చుకొని ప్రభుని ఆరాధన చేయడానికి సిద్ధపడుతున్నాం. ఈ రోజున మీకా గ్రంథాన్ని మా ముందు ఉంచి భక్తుడు ఈ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నాడు ప్రభా. వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కనుక ఇంత గంభీరమైన ఆరాధన భక్తుడు చేస్తున్నాడంటే మా జీవితంలో కూడా మీరు చేసిన మేలును బట్టి మేము కూడా అంత ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి వచ్చాం ప్రభు. ఈ మాటల ద్వారా మాకు ప్రభు ఏ విధంగా ఆరాధన చేయాలో మనందరూ నేర్పించండి ప్రభు. చెప్పుతున్న నీ దాసుని మీరు మహింపరచండి. వినగలిగిన మనసును గ్రహింపగల శక్తిని బిడ్డలకు దయచేసి తద్వారా ఈ మాట ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు గతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడిన లేఖన భాగం చాలా మందికి లూకా అంటే బాగా తెలుసు, కానీ మీకా అంటే చాలామంది ఎక్కువ చదవరు. లూకా గ్రంథాన్ని బాగా చదువుతారు కానీ మీకా గ్రంథాన్ని ఎక్కువగా చదవరు. అయితే భక్తుడు, ఈ యొక్క మీకా భక్తుడు ఈ విధంగా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయునా అని దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం. కనుక మీకా భక్తుడు దేవుని బిడ్డలను బట్టి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. కనుక మీకా అంటే అర్థం ఏంటంటే యెహోవాను పోలిన వాడెవడు. మీకా అంటే అర్థం ఏంటంటే యెహోవాను పోలిన వాడెవడు. కనుక దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గంభీరత్వం, దేవుని యొక్క కృపాతిశయాలు కలిగినటువంటి ఆ మహోన్నతుని ఏమి చేసి నేను వేల కొలది పొట్టులు అర్పించినా నీకు సరిపోతుందా అని దేవుడు ఈ యొక్క మీకా ద్వారా ఈ మాటలు మనతో పలికిస్తూ ఉన్నాడు. కనుక మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేయడానికి వచ్చాం. అందరూ ఆరాధన అంటే మన సంఘాలు వచ్చేటప్పుడు చూస్తూ ఉన్నాం, లేచి ఒకరు పాట పడితే అందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుడు కోరుకునేది వ్యక్తిగత ఆరాధనని దేవుని యొక్క వాక్యం 10 నేను చాలాసార్లు చెప్పాను. కనుక వ్యక్తిగతంగా స్తుతి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడని దేవుని యొక్క వాక్యం
మరి రెఫరెన్స్తో ఎన్నోసార్లు నేను చెప్పడం అనేది జరిగింది. కనుక నీ నుండి నా నుండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు కోరేది ఏంటంటే వ్యక్తిగత ఆరాధన నువ్వు చేయాలి. ఎందుకంటే అందరూ లేచి నిలబడి మరి ఆయన పాట పాడితే మనం అందరం ఆరాధన చేస్తాం. ఏమి ఆరాధన చేస్తున్నాను వ్యక్తిగతంగా? కనుక వ్యక్తిగతంగా దేవుడు చేసిన మేలు ఉపకారాలు నీ జీవితంలో ఏమున్నాయి అవన్నీ తలపోసుకుని వ్యక్తిగతంగా ఆరాధన చేయాలని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఈ దేవుని యొక్క వాక్యంలో మరి ఈ యొక్క మీకా భక్తుడు ఎప్పటి కాలం వాడంటే మొదటి వచనంలో మీకా గ్రంథం 1:1 ఈ విధంగా ఉంది. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజు తిరుమలలో షోమ్రోను గురించి యెరూషలేమును గురించి దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. కనుక దేవుని యొక్క ఉగ్రత ఉంది మొదటి అధ్యాయంలో. కనుక మీరు సరి చేసుకోండి. మీరు తిరుగుబాటు చేశారు కనుక మీరు దేవునికి తిరుగుబాటు చేశారు కనుక మరి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. మీ యొక్క మంచముల మీద పండుకొని మోసపు క్రియలు ఆలోచన చేస్తూ ఉన్నారని 2వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. కనుక మరి నేను ఎలాగూ ప్రకటించుకుని యాకోబు సంతతి వారులారా అని ప్రధానులారా అధిపతులారా మీరు ఒకసారి ఆలోచించండి అని 3వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. కనుక 4వ అధ్యాయంలో అంత్య దినములలో యెహోవా మందిర పర్వతములు శిఖరం నుండి స్థిరపరిచిన కొండల కంటే ఎత్తుగా మరి ఈ విధంగా ఉన్నాయని మరి యొక్క ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నాడు. యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు మనందరికీ మరి మనం ఏమి తీసుకుని వచ్చి దేవుణ్ణి దర్శించడానికి వచ్చాం, ఏమి తీసుకుని వచ్చి మన దేవుని ఆరాధన చేయడానికి వచ్చాం, ఏమి తీసుకుని వచ్చి దేవుణ్ణి మనం కొనియాడడానికి వచ్చామని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. కనుక నీకు నాకు మనకు ప్రభు మరి మనం ఏమి తీసుకుని వచ్చి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆరాధన చేయాలి అని దేవుని యొక్క వాక్యం మనం అడిగితే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ విధంగా బాగా మనకి అర్థమవుతా ఉంది. కొలస్సియన్స్ చాప్టర్ 2 verses 13 or 14. And you being dead in your sins and the uncircumcision of your flesh, hath he quickened together with him, having forgiven you all trespasses. తెలుగులో చదువున్నాను అశోక్. కొలస్సీ 2:11 ఏముంది కదా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని నేను ఈ విధంగా చదువుతాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందగలిగిన వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. అందును బట్టి మనం ఆరాధన చేయాలి. మీక తన యొక్క జీవితంలో సరైన పక్షంలో దేవుడు చేసిన మేలును ఉపకారాలను బట్టి ఆయన అంత గంభీరంగా ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఎలాగ నదులంత విస్తారమైన మరి తైలాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఏమి తీసుకుని వచ్చి నేను దర్శించను ప్రభువా ఆయన అంటున్నాడు, నా అతిక్రమంకే నా జ్యేష్ఠ పుత్రుడు నీకు ఇవ్వనా అని ఆయన అంతా గంభీరంగా దేవుడు చేసిన మేలును బట్టి ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు. నీవు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకేమి చేశాడు? దేవుడు నీకేం చేశాడు? ఉదయకాల సమయంలో ఆరాధన చేయడానికి నాకైతే రక్షణ ఇచ్చాడు. మనం చదువుకున్న లేఖన భాగంలో ఆయన మరి మేకులతో మన యొక్క మరి ఏం కొట్టి వేసడం ఉంది? మన యొక్క అపరాధమని పత్రాన్ని మేకులతో చేవ్రాతతో ఆజ్ఞల వల్ల మీ మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాడు. కనుక మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆరాధన చేయడానికి వచ్చాం. మరి దేవుని ఎందుకు ఆరాధన చేయాలంటే దేవుడు నీ పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు సిలువలో, అందుకని మనం ఆరాధన చేయాలి. కనుక భక్తులు మరి 2 రకాలుగా కనబడుతూ ఉంటారు. ఒకరు శిశు భక్తి, చిన్నపిల్లల భక్తి. అంటే దేవుడు సన్నిధికి వస్తే దేవుడు నాకేమిస్తాడు, దేవుడి సన్నిధికి వస్తే దేవుడు నాకేమిస్తాడు పదే అడ్డా వచ్చేస్తాడు. అది శిశు భక్తి అంటే చిన్నపిల్లల భక్తి. రెండవది శిష్య భక్తి. అంటే మనం చూసాం కదా అపోస్తుల కార్యముల గ్రంథం 11:26లో అంతియోకులో మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అన్నారు. కనుక క్రైస్తవులు అనబడిన వారు శిష్యత్వాన్ని కలిగి ఉండాలి అని
దేవుని యొక్క లేఖన భాగం మనకి ఆది సంఘం మనకి నేర్పిస్తూ ఉంది. కనుక మొట్టమొదటి క్రైస్తవులు అంత్యోకులో శిష్యులు, కనుక ఆ శిష్యత్వాన్ని కలిగి ఉన్న వారే క్రైస్తవులు. కనుక ఈ యొక్క శిష్య భక్తి ఎలా ఉంటుందంటే, దేవునికి నేనేమి ఇవ్వాలి, దేవునికి నేను ఏమి ఇవ్వాలి, ఏమి తీసుకుని రావాలి, దేవునికి నేను ఏం తీసుకురావాలి, హృదయాన్ని ఇప్పటికప్పుడు రెడీ చేసుకుని వస్తూ ఉంటారు. దేవుడు కోరుకున్నది అదే, విరిగి నరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. కనుక ఈ బలితో దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, దేవుని సన్నిధికి ఎప్పుడు ఆరాధన చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడు నేను స్తుతించాలి, దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడు నేను గణపరచాలి, ఆయన మహిమను ఎప్పుడు నేను ఆ ప్రసన్నత పొందుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు నేర్చుకోవాలి అని శిష్యులు ఈ విధంగా మరి దేవుని యొక్క మాటలు, తెలిసిన మాటలు అనేకులకు చెప్పాలి, అనేకుల సన్నిధానికి తీసుకురావాలి. ఇదే ఆలోచన ఉంటుంది శిష్యులు. కానీ చిన్నపిల్లల భక్తి ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధికి వెళ్తే మనకి ఏమొస్తుంది, కనుక ఆరోగ్యం కోసం కొంతమంది సన్నిధికి వస్తారు, కనుక ఉద్యోగాల కోసం కొంతమంది, వివాహాల కోసం కొంతమంది. కానీ శిష్యులుగా ఉండి దేవుని సన్నిధికి రావాలని దేవుని యొక్క లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక నీవు నేను మనము దేవుడు మనకి మరి ఏమి ఇవ్వాలో కాదు, ఆల్రెడీ మనకి అన్నీ ఇచ్చేసాడు దేవుడు. అవును కదా, తన సర్వాన్ని మనకి ఇచ్చేసాడు. కనుక ఆ ఇచ్చిన ప్రభుని నువ్వు ఆరాధన చేయమని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎలాగా? ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక వర్షిప్ ఈజ్ ఏ గివింగ్ నాట్ గెటింగ్ అని ఒక భక్తుడు అన్నాడు. వర్షిప్ ఈజ్ ఏ గివింగ్ నాట్ గెటింగ్. కనుక వర్షిప్ అనేది అర్పణ. అబ్రహాం గురించి మనం చెప్తూ ఉంటాం. ఆరాధన అనే మాట ఎక్కడుంది? అబ్రహాము గురించి 22వ అధ్యాయం ఆదికాండం 5వ వచనంలో ఉంది. కనుక నేను ఒకసారి చెప్పాను మీకు, ఆరాధన అనే పదం అక్కడే ఉంది. కనుక ఆరాధనలో ఉన్న అమూల్యమైన సత్యాలు అక్కడే ఉన్నాయి. కనుక మందిరం ఎక్కడుంది? యాకోబు దర్శనంలో మందిరం ఉంది. మందిరం యొక్క అద్భుతమైన సత్యాలు ఆ మందిరం అనే మాట దగ్గరే ఉంటాయి. దేవుడు అలాగ రాయించండి పరిశుద్ధాత్మతో బైబిల్. కనుక 22వ అధ్యాయం 5వ వచనంలో ఆరాధన అనే పదం అర్పణ అనే మాట మనకు కనపడుతుంది. తెలుగులో అయితే బ్రొక్కేరు అని ఉంటుంది, కానీ కన్నడలో దైవారాధన మాడి అని ఉంటుంది, ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. కనుక అబ్రహాము తన పిల్లోడిని అక్కడ తీసుకుని వెళ్ళి దేనికి వెళ్తున్నాడు? అర్పించడానికి వెళ్తున్నాడు, బలి అర్పించడానికి వెళ్తున్నాడు. దట్ ఈస్ వర్షిప్. కానీ మనం ఎలా వర్షిప్ చేస్తున్నాం? ఆయన అర్పించి మళ్ళా తిరిగి వచ్చాడు. ఏం చేసి వచ్చాడు? కనుక అర్పించి వచ్చేసాడు, గొర్రెపిల్లను అర్పించి వచ్చాడు. ఆరాధన అంటే అర్పణ. కనుక ఏం అర్పణ? హృదయం అర్పించి ప్రభుని ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ అర్పించాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. కనుక ఈ భక్తుడు ఎంత ఖరీదుగా ఆరాధన చేస్తున్నాడు చూడండి. ఏమిచ్చి నీ సన్నిధికి రావాలి ప్రభువా నేను? మరి చాలా ఖరీదైన ఆరాధన మనం చూస్తూ ఉన్నాం. దహన బలులు, ఏడాది దూడలు, వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తారమైన తైలము. చూడండి ఎంత కాస్ట్లీ వర్షిప్. బైబిల్ గ్రంథంలో హైయెస్ట్ కాస్ట్లీ వర్షిప్ ఇక్కడే కనబడతా ఉంది. వేలాది నదులంత విస్తారమైన తైలం, వేల కొలది పొట్టేళ్ళు. కనుక ఇంకా దహన బలులు ఇవన్నీ తీసుకుని వచ్చి నీ దగ్గరికి నేను రానా ప్రభువా అని ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఎందుకని ఆయన ఆ విధంగా ఆరాధన చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు చేసిన అతిక్రమం, దాన్ని బట్టి ఈ విధంగా నా అతిక్రమానికి కారణం ఏంటంటే మనం చూద్దాం. ఇక్కడ నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుడిని నీకు ఇచ్చున. దేంట్లో ఉందన్నమాట? కింద 6వ వచనంలో ఉంది. ఇంగ్లీష్లో ఏమో చూడండి. ఏదో వచ్చింది 7వ వచనం చూడండి. వేల కొలది పుట్టాడు, వేలాది నదులంత విస్తారమైన తరుణం ఆయనకు సంతోషం కలుగుజేయన. నా అతిక్రమమునకే నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా. చూడండి, కనుక అతిక్రమమునకే జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా. మన జ్యేష్ఠపుత్ర ప్రభు దేవుని యొక్క జ్యేష్ఠపుత్రుడు ఈ లోకానికి వచ్చాడు. నీ అతిక్రమం నా అతిక్రమం యెషయా 53 ప్రకారంగా మన అతిక్రమములపై ఆయన గాయపరచబడ్డాడు, మన అతిక్రమములకైనా నలుగొట్టబడ్డాడు. కనుక ఇంత గొప్ప ఆధిక్యతను మరి ఆయన ఈ లోకానికి వచ్చి నీకు నాకు మనందరి అతిక్రమాల కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. కనుక నీవు నేను చేసిన అతిక్రమాలకు మనం ఏమి చేయాలి? ఉదయకాల సమయంలో విరిగి నరిగిన మనసు దేవునికి ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుడు నేను ఇవ్వను, నా పాప పరిహారమునకే నా గర్భఫలమును నేను ఇత్తునా అని
ఆయన ఆరాధన చేస్తున్నాడు. కనుక నా పాప పరిహారం కనుక ఆది నుండి మరి మనలో పాపము సంక్రమించింది. ఆ పాపాన్ని తీసివేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కనుక నీవు నేను మనందరం సంఘంలో ఆరాధన చేయడానికి వచ్చాము. కనుక ఏ విధంగా ఆరాధన చేయాలి? ఈ మీకా భక్తుడు మీకా స్తుతి ఈ విధంగా చేస్తున్నాడు. వేల కొలది పొట్టాడు దహన బలులు కనుక వేలాది నదులంత విస్తారమైన తైలము తీసుకుని వచ్చి నిన్ను ఆరాధన చేస్తాను ప్రభువా అని అంటున్నాడు. ఎందుకంటే నా అతిక్రమాన్ని నేను తీసివేయటానికి ఈ యొక్క ఆరాధన చేస్తున్నాడు. నా పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ యొక్క ఆరాధన చేస్తున్నాను అని అంటున్నాడు. మరి నీకు నాకు మనందరికీ దేవుడిచ్చిన గొప్ప ఆరాధన ఎందుకని మనం చేయాలంటే మనం ఇందాక చదువుకున్నాం కొలసి పత్రిక 2:13-14 చదువుకున్నాం. మరి మేకులతో ఆ యొక్క పాప పరిహారాన్ని ఆ యొక్క మరి సిలువలో ఆయన తీసివేసి నిన్ను నన్ను మనందరినీ విడుదల కలిగించి చేవురాతను తుడిచివేశాడు. పాత నిబంధనలో మరి పాపం చేస్తే చనిపోవాలి. ఎలాంటి ఆ యొక్క పాప ప్రక్కలను తీసివేయడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను మరి విడుదల కలిగించాడు. అందుకని మనం ఆరాధన చేయాలి. రెండవది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే ఎఫెసియన్స్ చాప్టర్ 2 And you hath he quickened who were dead in trespasses and sins. తెలుగులో ఈ విధంగా ఉంది. 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. చూడండి, క్రీస్తు రాకపోతే అపరాధముల చేత పాపముల చేత మనందరం ఎలా ఉండేవారు? చచ్చిన వారిగా ఉండేవాళ్ళు మనం. కనుక చచ్చిన మనల్ని అపరాధములు తీసివేయడానికి పాపాలను తీసివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మీకా భక్తుడు చెప్తున్నాడు, నా పాప పరిహారములకై నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుడు ఇచ్చిన నీ దగ్గరికి నేను దర్శించిన ప్రభువా ఈ ఉదయకాల సమయంలోని ఆయన గంభీరంగా ఆరాధన చేస్తూ ఉన్నాడు. కనుక యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయం మనం కొన్ని విషయాలు చదువుకుంటే ఈ విధంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53లో కూడా ఈ విధంగా మరి భక్తుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఏమని చూస్తున్నాడు చూడండి. ఐజయా చాప్టర్ 53 5వ వచనాన్ని మనం చదువుతాం. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి ఎంత గంభీరంగా రాస్తున్నాడు. కనుక నీ అతిక్రమాలు బట్టి, కేవలం నీ అతిక్రమాలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు. కేవలము మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు. కేవలము మనమందరము మరి త్రోవ తప్పి గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయినప్పుడు నిన్ను నన్ను మనందరిని రక్షించి మరి వెతికి రక్షించి మన సంఘంలో చేర్చాడు. అందుకని మనం ఆరాధన చేయాలి. కనుక నీ అతిక్రమాలు ఎన్ని ఉన్నాయి ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. తెలిసి తెలియక ఎన్నో అతిక్రమాలు చేస్తున్నాం. మనం మాటల ద్వారా చేస్తూ ఉన్నాం, చూపుల ద్వారా చేస్తున్నాం, తలంపుల ద్వారా చేస్తూ ఉన్నాం, చేతుల ద్వారా చేస్తూ ఉన్నాం, ఆలోచన ద్వారా చేస్తూ ఉన్నాం. కనుక నీ పరిశుద్ధంగా ఉండి ప్రభువును ఆరాధన చేయాలని దేవుని యొక్క లేఖన భాగం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఈ మీకా స్తుతి ఎంత గంభీరంగా కాస్ట్లీగా ఉంది. కారణం ఏంటంటే అపరాధములను తీసివేయడానికి, పాప పరిహారాన్ని తొలగించుకోవడానికి అంత కాస్ట్లీ ఆరాధన చేస్తూ ఉన్నాడు. మరి నీవు నేను ఈ ఉదయకాల సమయంలో పాటలు పాడుకుంటా, వేలాది నదులు అంత విస్తారమైన తైలం ఇచ్చిన నీకు సరిపోద్దా అని పాటలు పాడుకుంటావు. కనుక నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని పాట పాడుకుంటాం. కానీ మరి ఉపకారానికి అన్ని ఆయన చేస్తే మరి నీవు నేను మనం ఏం చేస్తాం ప్రభువుకి అనేది మనం 2వ అధ్యాయం 11వ వచనం అదే ఎఫెసీ పత్రిక 2:11లో కూడా మనం చదువుకున్నాం. ఎఫెసియన్స్ చాప్టర్ 2:11. Wherefore remember that ye being in time past Gentiles in the flesh, who are called uncircumcision, by that which is called the circumcision in the flesh made by hands. చూడండి, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నత లేని వారు అనబడిన మీరు ఆ కాలము ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులైందని మీకు జ్ఞాపకం చేసుకోండి అని మరి ఎఫెసీ సంఘానికి పరిశుద్ధ పౌలు చెబుతూ ఉన్నాడు. ఒకప్పుడు మనం
పరజనులము, పరదేశులము, దేవుని ప్రజలతో మనకు పొత్తు లేదు. కానీ దేవుడు ఇంతకు మనం చదువుకున్న 2వ అధ్యాయం 1వ వచనము తో మనము మరి పాపం చేత అపరాధముల చేత చచ్చిన మనలను మరి దేవుడు తన మహాకృపను జ్ఞాపకం చేసుకుని నిన్ను నన్ను మనందరినీ ఈ విధంగా ఏకం చేశాడు. 16వ వచనంలో ఆ మాట రాయబడింది చూడండి. ఎఫెసీ చాప్టర్ 2 And that he might reconcile both unto God in one body by the cross, having slain the enmity thereby. తన సిలువను ఆద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచువలని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు అనే మాట మనకు కనబడతా ఉంది. ఆలోచన చేద్దాం. కనుక ఒకప్పుడు నీవు నేను ప్రభువు నమ్ముకోక ముందు మనందరము అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి మనల్ని క్రీస్తు వాక్యం మన దగ్గరకు వచ్చి మనందరినీ రక్షించింది, బ్రతికించింది, మందిరంలో పెట్టింది. కనుక మరి మీకా భక్తుడు చెప్తున్నాడు, ఇంత గంభీరమైన కాస్ట్లీ ఆరాధన చేస్తాను. ఎందుకని చేస్తానంటే నా అపరాధములు, నా పాప పరిహారార్థం చాలా ఎక్కువగా ఉంది ప్రభువా. కనుక ఎన్ని ఇచ్చినా కానీ నీ రుణం తీర్చుకోలేను. ఎంత వేలాది రోజులంత విస్తారమైన తైలం ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను. కనుక గొర్రెలు వేలాది పొట్టేళ్ళు ఇచ్చినా నేను ఈ రుణం తీర్చుకోలేను. కనుక ఏమి తీర్చని నీ యొక్క సన్నిధికి నేను వస్తాను ప్రభువా. నా యొక్క పాప పరిహారం కోసమే ఈ సన్నిధి ఎంత కాస్ట్లీగా నేను నీ సన్నిధికి వచ్చినా కానీ తక్కువే అని ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు. కనుక నీ స్థుతి ఉదయకాల సమయంలో ఎలా ఉంది, మన స్థుతి ఏ విధంగా ఉంది అనేది దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కనుక అబ్రహాము ఆరాధనలో ఆశీర్వాదం ఎందుకు వచ్చిందంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు, నీవు ప్రేమించి ఇస్సాకు నాకు అనగానే వెంటనే అర్థమైపోయింది, ఓహో నేను దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నా, నా కుమారుడు ప్రేమిస్తున్నా నేను అని అర్థమైపోయింది. వెంటనే కట్టెలు అంతా అన్ని రెడీ చేసుకున్నాడు. వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి పండుకోబెట్టాడు. కట్టెలు చక్కగా పేర్చాడు, పండుకోబెట్టి కత్తి నూరుతున్నాడు. ఒక భక్తుడు ఈ విధంగా రాశాడు, ఆ కత్తి కన్నీటితో నూరుతున్నాడంట. 100 సంవత్సరాల తర్వాత ఇచ్చేవు ప్రభు అని కన్నీటితో నూరుతా ఉన్నాడంట. కన్నీటిని ఎవరు చూస్తాడు? దేవుడు చూస్తాడు. కన్నీటితో నూరి బాగా పొద్దునొచ్చిన తర్వాత కత్తి ఎత్తేసాడు. అప్పుడు అబ్రహాం ఆపేసాడు ప్రభు. దానికి ఆపోజిట్గా ఏం కనపడతా ఉంది? పొదలో చిక్కుకున్న ఒక గొర్రె పిల్ల కనపడతా ఉంది. కనుక అక్కడ ఇస్సాకును విడిపించింది ఆ గొర్రె పిల్ల. ఇక్కడ నిన్ను కూడా గొర్రె పిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను విడిపించాడు. ఇంతకన్నా భాగ్యం మనకేం కావాలి? కనుక అంత గొప్ప రక్షణ నీకు ఇస్తే ఈ రక్షణ జ్ఞాపకం చేసుకొని నీవు నేను మనందరము మరి ఆత్మ సంబంధమైన మరి బరులతో దేవుడు మరి ఆయన రావాలని ఆశపడుతున్నాడు. 1 పేతురు పత్రిక ఈ మాట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుని ఆరాధన వర్తమానాన్ని ముగిద్దాం. 1 Peter chapter 2 verse 5. 2వ అధ్యాయం 5వ వచనం 1 పేతురు పత్రిక. He also as lively stones are built up a spiritual house, a holy priesthood, చూడండి, to offer up spiritual sacrifices acceptable to God by Jesus Christ. చూడండి, కనుక ఆత్మ సంబంధమైన చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, మనం ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. మనందరం మామూలు మనుషులం కాదు, ఆత్మ సంబంధమైన మందిరాలు. కనుక ఈ యొక్క ఆత్మ సంబంధమైన మందిరంలో ఏముండాలి? పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి, కనుక సజీవమైన రాళ్ల వలె మందిరాలుగా ఉండి ప్రభువును ఆరాధించాలి. కనుక ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాం. మరి మీకా ఎంత గంభీరంగా ఆరాధన చేస్తున్నాడు. ఏమి తీసుకుని వచ్చి నీ సన్నిధికి వస్తాడు? వేలాది పొట్టేళ్ళు సరిపోతాయి, వేల కొలది విస్తారమైన తైలం, వేల కొలది పొట్టేళ్ళు, దహన బలులు, ఇవన్నీ తీసుకుని వచ్చి నీకు ఇస్తారు. ఎందుకంటే నా పాప పరిహారం ఆ విధంగా ఉంది, నా యొక్క అతిక్రమం ఆ విధంగా ఉంది అని. నీ అతిక్రమం కోసం ఈ ఉదయకాల సమయంలో ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే నీ అతిక్రమం కోసం ఆయన గాయపరచబడ్డాడు. 39 కొరడా దెబ్బలు, 6 అన్యాయపు తీర్పులు, తర్వాత ముళ్ళు కిరీటం, ప్రక్కలో బల్లెపోటు, మేకులు, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకుని ఒళ్ళంతా రక్తం కారింది. కేవలం నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా
ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.